శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది ఆ రోజుతో. అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువుగారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశి వారికి ద్వితీయంలోనే గురువు గారు వక్రించి ఉన్నారు. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే వీరికి చాలా వరకు అన్ని రకాలైన మంచి జరుగుతూ ఉంటుంది. సంపదలు సృష్టించుకుంటారు. అలాగే కుటుంబం బాగుంటుంది, మంచి ధన ఆదాయం ఉంటుంది, కుటుంబ సభ్యుల్లో అనేక రకాలుగా క్రమశిక్షణ ఉంటుంది, ధన ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ధనము బాగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, చదువు బాగుంటుంది. అలాగే విద్యల్లో రకరకాలైనటువంటి విద్యలు నేర్చుకుంటారు, పెద్దల్ని గౌరవిస్తారు. పూర్వం కన్నా ఇప్పుడు మీ ప్రవర్తనలో కొట్టొచ్చినట్టుగా మార్పు కనిపిస్తూ ఉంటుంది. దీనిని మీ చుట్టూ ఉన్నవారు గమనించి మీకు ఇంకా ఇంకా కీర్తి ప్రతిష్టల్ని పెంచి మాట్లాడతారు, సన్మాన సత్కారాలు ఉంటాయి, అనేక విధాల బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తి ఉంటుంది. పరిహారాలు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ గురునామస్మరణ చేసుకోవడం చాలా చాలా మంచిది. మేషరాశిలో జన్మించిన వారికి ఈ తృతీయ స్థానంలో గురువుగారి సంచారం వల్ల నిజం చెప్పాలంటే వీరికి వివాహ జీవితం బాగుంటుంది. అలాగే పితృవర్గరీత్యా కూడా అనేక రకాల ఉపయోగాలు వీరికి కలుగుతూ ఉంటాయి. లాభాల బాటలో ఉంటారు. నిజం చెప్పాలి అంటే గురువు వక్రించిన గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తోంది. ఎప్పుడైతే మంచి ఫలితాలు కొంచెం కుంటుపడినట్టుగా ఉన్నాయో అప్పుడు తప్పనిసరిగా మేషరాశి వారు గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారి పంథాన్ని మార్చాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. శుభం.